డెసిమల్ నుంచి ఆక్టల్కి ఎలా అండ్ ఆక్టల్ నుంచి ఒక నెంబర్ డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఒక డెసిమల్ నెంబర్ని ఆక్టల్ నెంబర్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఇక్కడ మనం ఫస్ట్ లెట్స్ టేక్ ఫస్ట్ ఎగ్జాంపుల్ ఈస్ 156 అనేది ఒక డెసిమల్ నెంబర్. దీన్ని మనం ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే మనకి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా? సో బేసిక్గా మనం ఏదైనా నెంబర్ని ఇప్పుడు డెసిమల్ నుంచి ఆక్టల్ కన్వర్ట్ చేయాలనుకోండి, దాన్ని మనము ఎల్సిఎం చేస్తే సరిపోతుంది. అంటే సో ఇక్కడ నేను ఇక్కడ ఆక్టల్ని డెసిమల్ నుంచి ఆక్టల్ కన్వర్ట్ చేస్తున్నాను కాబట్టి, సో ఇప్పుడు నేను 156 అనే నెంబర్ని 8తో ఎల్సిఎం చేస్తే నాకు ఆక్టల్ నెంబర్ వచ్చేస్తుంది. 8తో ఎల్సిఎం చేస్తే మనము 19 into 8 అంటే 152. సో ఇక్కడ మనము 19 వేసుకుంటే అంటే 152 అంటే మనకి ఇక్కడ 4 మిగులుతుంది కాబట్టి 4 పక్కన రాసుకుందాము. నెక్స్ట్ వచ్చేసి 8 into 2 16 అంటే ఇక్కడ మనకి 3 మిగులుతాయి. సో మనం కింద నుంచి అంటే ఇక్కడ మనకి 2 యాస్టిస్ ఉంది కాబట్టి 2. సో మనం ఇప్పుడు కింద నుంచి పైకి రాసుకోవాలన్నమాట. సో మొత్తం ఇదంతా కలితే మనకి ఎంత అవుతుంది? 234 అవుతుంది. సో ఇప్పుడు 156 అనే డెసిమల్ నెంబర్ ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే 234 అవుతుంది. అది 234గా చదవాలి దాన్ని. సో 234 అవుతుంది మనకి ఆక్టల్లో అది. ఓకేనా? ఇది ఫస్ట్ ఎగ్జాంపుల్. ఇప్పుడు మనము సెకండ్ ఎగ్జాంపుల్ చూద్దాము. సంథింగ్ లైక్ 209.8 అనే నెంబర్ ఉంది. ఇది మనకి డెసిమల్ నెంబర్. దీన్ని మనము ఆక్టల్లో కన్వర్ట్ చేసి ఎంత వస్తుందో చెక్ చేద్దాం. ఓకేనా? సో ఫస్ట్ నేను పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ని ఫస్ట్ సాల్వ్ చేస్తాను. తర్వాత పాయింట్కి రైట్ సైడ్ ఉన్న నెంబర్ని సాల్వ్ చేయడానికి ట్రై చేస్తాను. సో పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న నెంబర్ మనం ఏం చేయాలి? ఎల్సిఎం చేయాలి. సో 209ని నేను 8తో ఎల్సిఎం చేస్తున్నాను. సో 209ని మనం ఇప్పుడు 8తో ఎల్సిఎం చేయాలి కాబట్టి, సో 209ని మనం 8తో ఎల్సిఎం చేస్తే మనకి 26 into 8 208. సో 26 అంటే ఇక్కడ మనకి ఎంత అవుతుంది? 1 మిగులుతుంది. సో 8ని 26తో ఎల్సిఎం చేస్తే ఎంత? 8 3s are 3 8s are 24 కాబట్టి 3 మిగులుతుంది ఇక్కడ. సో ఇక్కడ ఎంత మిగులుతుంది మనకి? అంటే 26 నుంచి 24 చేస్తే మనకి 2 మిగులుతుంది కాబట్టి 2. నేను ఇక్కడ రాసేసి దీన్ని 3 ఇక్కడ రాసేసుకుంటాను. సో నాకు పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్న దాన్ని ఎల్సిఎం చేస్తే నాకు 321 వచ్చింది. సో ఇప్పుడు మనం పాయింట్కి రైట్ సైడ్ ఉన్న దాన్ని చేయాలన్నమాట. సో నార్మల్గా మనకి పాయింట్కి రైట్ సైడ్ ఉన్న దాన్ని ఎట్లా మనం చేస్తామంటే 0.8 into 8తో మనం మల్టిప్లై చేస్తాం. 8 8s are 64. సో 64 కాబట్టి 6.4 కాబట్టి ఈ పాయింట్కి లెఫ్ట్ సైడ్ ఉన్నది నేను ఇక్కడ యాస్టీస్ రాసేసుకుంటాను. అండ్ నాకు పాయింట్కి ఇప్పుడు నేను ఇక్కడ దీంట్లో 60 చేస్తాం, ఇక్కడ 0.4 ఉంటుంది కదా. సో 0.4 into 8 8 4s ఎంత? 32. సో 3.2 వస్తుంది. సేమ్ మళ్ళీ నేను ఇక్కడ 3ని ఇక్కడ రాసేసుకుంటాను. సో నాకు ఇక్కడ 0.2 ఉంటుంది. ఆ 0.2ని మళ్ళీ ఇక్కడ నేను 8తో మల్టిప్లై చేస్తే 8 into 2 ఎంత? 16 1.6. సో 16 కాబట్టి 1ని మళ్ళీ లాస్ట్ నేను ఇక్కడ రాసేసుకుంటాను. సో మళ్ళీ ఇక్కడ నాకు ఎంత మిగిలింది? ఇప్పుడు 6 మిగిలింది. సో 0.6 into 8 8 6 48. సో 4.8. సో నేను మళ్ళీ ఇక్కడ ఈ 4 ఉంది కదా, ఈ 4ని ఇక్కడ రాసేసుకుంటాను. సో అప్పుడు నాకు ఎంత మిగులుతుంది? ఇక్కడ 0.8 0.8 into 8 అంటే మళ్ళీ 6.4 వస్తుంది. సో మనకి ఈ వాల్యూస్ మళ్ళీ రిపీట్ అయిపోతాయి కాబట్టి సో ఇక్కడతో స్టాప్ చేస్తాను నేను దీన్ని. ఓకేనా? ఇప్పుడు నేను ఇక్కడ సింప్లిఫై క్లియర్గా రాసేస్తే ఇక్కడ 209.8 అనేది డెసిమల్ నెంబర్ అయితే మనకు అది ఆక్టల్లో కన్వర్ట్ చేస్తే మనకు వచ్చేది ఎంత అంటే 321.6314. ఓకేనా? ఇది నెంబర్. ఇది ఆక్టల్, ఇది డెసిమల్ నెంబర్ నుంచి ఆక్టల్ నెంబర్ కన్వర్షన్ అనమాట. ఓకేనా? మీకు అర్థమైంది కదా. నెక్స్ట్ మనము ఆక్టల్ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. సో ఇప్పుడు వచ్చేసి ఆక్టల్ నుంచి డెసిమల్కి ఎలా కన్వర్ట్ చేయాలో చూద్దాం. ఓకేనా? ఫస్ట్ ఒక ఎగ్జాంపుల్ తీసుకుందాం ఇక్కడ కూడా మనము. సో ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ ఇది. సో ఫస్ట్ ఎగ్జాంపుల్ వచ్చేసి 245 అనేది ఆక్టల్ నెంబర్ అనుకోండి. దీన్ని మనము డెసిమల్కి కన్వర్ట్ చేస్తే ఎంత వస్తుందో చెక్ చేద్దాం ఇప్పుడు మనం. ఓకేనా? సో ఇక్కడ ఏం చేయాలంటే మనము ఈ పొజిషన్
ఇది ఏ పొజిషన్లో ఉంది మనకి 5 అనేది 0th పొజిషన్లో ఉంది. సో నేను ఇక్కడ ఏం చేస్తాను అంటే 5 ఇంటూ 8 పవర్ 0, ఇది 4 అనేది 1th పొజిషన్లో ఉంది కాబట్టి 4 ఇంటూ 8 పవర్ 1, 2 ఏమో సెకండ్ పొజిషన్ అంటే 2th పొజిషన్లో ఉంది కాబట్టి 2 ఇంటూ 8 పవర్ 2 అలా రాసుకుంటాను అనమాట. దీన్ని ఎలా అంటే ఇక్కడ ఏదైతే నెంబర్ ఉంటుందో ఆ నెంబర్ ఇంటూ 8 పవర్ ఆ పొజిషన్ నెంబర్ అనమాట. సో అది చేస్తే మనకి ఈ ఆక్టల్ నెంబర్కి డెసిమల్ నెంబర్ వచ్చేస్తుంది. సో ఇప్పుడు ఫస్ట్ ఇక్కడ 5 ఇంటూ 8 పవర్ 0 ప్లస్ 4 ఇంటూ 8 పవర్ 1 ప్లస్ 2 ఇంటూ 8 పవర్ 2. ఓకేనా? సో ఇప్పుడు ఈ నెంబర్స్ అన్ని మనం ప్లస్ చేసామే అనుకోండి, మనకి డెసిమల్ నెంబర్ వచ్చేస్తుంది. 8 స్క్వేర్ ఎంత? 64. 64 ఇంటూ 2 ఎంత? 128. 128 ప్లస్ 4 ఇంటూ 8 పవర్ 1 అంటే 8. 8 4 32. 32 ప్లస్ 8 పవర్ 0 అంటే ఎంత? 1. 1 ఇంటూ 5 ఎంత? 5 మనకి. సో 128 ప్లస్ 32 ప్లస్ 5, 128 అంటే 160, 165 వస్తుంది మొత్తం ఇది నెంబర్. ఓకేనా? సో ఇదన్నమాట, ఈ 165 అనేది డెసిమల్ నెంబర్. సింపుల్గా రాస్తే 245 ఆక్టల్ నెంబర్ అయితే మనకు అది డెసిమల్లో 165 అనమాట. ఓకేనా? ఇది నెక్స్ట్ ఇంకో ఎగ్జాంపుల్ చూద్దాము. సెకండ్ ఎగ్జాంపుల్ ఇప్పుడు సెకండ్ ఎగ్జాంపుల్ వచ్చేసి సమ్ 1 2 3.45 అనేది ఆక్టల్ నెంబర్. మనం దీన్ని ఇప్పుడు డెసిమల్కి కన్వర్ట్ చేసి ఎంత వస్తుందో చూద్దాం. ఓకేనా? సో మీకు ఇక్కడ చెప్పినట్టే ఫస్ట్ పాయింట్కి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ చేద్దాం. పాయింట్కి లెఫ్ట్ సైడ్ వాల్యూస్ మనం ఎట్లా చేస్తామంటే ఈ నెంబర్ ఇంటూ ఇది ఏ పొజిషన్లో ఉందో 8 పవర్ ఆ పొజిషన్ అనమాట. సో ఇప్పుడు ఇక్కడ ఏముంది, నాకు 3 ఉంది. సో 3 ఇంటూ 8 పవర్ పొజిషన్ నెంబర్. పొజిషన్ ఏంటి? 0th పొజిషన్ కాబట్టి 0 ప్లస్ ఇదేంటి ఇక్కడ 2 ఇంటూ 8 పవర్ ఇది ఏ పొజిషన్ ఉంది? 1st పొజిషన్లో కాబట్టి ఫస్ట్ పొజిషన్ కాబట్టి 8 పవర్ 1 ప్లస్ 1 ఇంటూ 8 పవర్ ఇది ఏ పొజిషన్లో ఉంది? సెకండ్ పొజిషన్లో ఉంది. సో 8 స్క్వేర్ అనమాట. ఓకేనా? ఫస్ట్ పాయింట్ లెఫ్ట్ సైడ్ చేద్దాము, తర్వాత పాయింట్ రైట్ సైడ్ దేని వస్తుందో చూద్దాం మనం. ఓకేనా? 8 స్క్వేర్ ఎంత? 64. 64 ఇంటూ 1 ఎంత మనకి? 64. 64 ప్లస్ 8 పవర్ 1 8. 8 ఇంటూ 2 16. సో 16 ప్లస్ 8 పవర్ 0 ఎంత? 1. సో 3 ఇంటూ 1 ఎంత మనకి? 3. సో వీటన్నిటిని మనకు ప్లస్ చేస్తే మనకి ఎంత వస్తుంది వాల్యూ? 64 ప్లస్ 16 అంటే 83 వస్తుంది మొత్తం. సో మనకి ఇప్పుడు పాయింట్కి లెఫ్ట్ సైడ్ వాల్యూ వచ్చింది, పాయింట్కి రైట్ సైడ్ వాల్యూ ఇద్దాం. పాయింట్కి రైట్ సైడ్ వాల్యూ ఏంటిది? 4 5 ఉంది. సో ఇక్కడ దీన్ని మనం ఏం చేయాలంటే 4 ఇంటూ 1/8 పవర్ 1 అని రాసుకోవచ్చు, ఆర్ ఎల్స్ 4 ఇంటూ 8 పవర్ -1 అని రాయొచ్చు. సో 8 పవర్ -1 అంటే మనకి ఎంత? 1/8 పవర్ 1 అని రాసుకోవచ్చు కాబట్టి నేను ఇలా రాసుకుంటున్నాను. నెక్స్ట్ 5 ఇంటూ 1/8 స్క్వేర్ అని రాస్తాను. సో అదంతా 4 1s 4 ఇంటూ 2 8. సో ఇది 1/2 మొత్తం, ఇది 1/2 ప్లస్ 5 ఇంటూ 1/64. 5 ఇంటూ 1/64 అంటే మనకి ఇది మొత్తం వచ్చేసి సంథింగ్ లైక్ 0.07815 రావచ్చు అనుకుంటున్నాను. అండ్ ఇది ఈ ఆన్సర్ ఎంత వస్తుందో మీరు కామెంట్ సెక్షన్లో మెన్షన్ చేయండి ఆన్సర్ చేసేది. అండ్ నేను నెక్స్ట్ వీడియోలో దీని ఆన్సర్ ఎంతో చెప్తాను. లైక్ నేను హార్డ్లీ అయితే దీని ఆన్సర్ 83.5 అండ్ 781 అనుకుంటున్నాను. సో ఈ నెంబర్ కరెక్టో కాదో మీరు నాకు కామెంట్ సెక్షన్లో చెప్పండి. ఓకేనా? నెక్స్ట్ వీడియోలో నేను దీని ఎగ్జాక్ట్ ఆన్సర్ ఏంటో మీకు చెప్తాను. ఓకేనా? ఇక్కడతో మీకు అర్థమైంది అనుకుంటున్నాను డెసిమల్ టు ఆక్టల్ కన్వర్షన్ ఎలా అండ్ ఆక్టల్ టు డెసిమల్ కన్వర్షన్ ఎలా అని.